అందరికీ నమస్తే అండి. నిన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తిరుమల తిరుపతి దర్శనానికి కాలినడక ద్వారా వెళ్ళిన విషయం మనందరికీ తెలిసిందే. ఆయనకి మొక్కు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన మెట్ల మార్గం ద్వారా తిరుమల తిరుపతి దర్శనానికి కాలినడక ద్వారా వెళ్ళారు. అయితే పవన్ కళ్యాణ్ గారికి బ్యాక్ పెయిన్, లెగ్ పెయిన్ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ గారు కాలినడకన వెళ్ళటాన్ని వైద్యులు అసలు ఒప్పుకోలేదు. మీకు బ్యాక్ పెయిన్ ఉన్న కారణంగా కాలినడక ద్వారా మీరు కొండపైకి ఎక్కితే ఆ పెయిన్ మరింత ఎక్కువయ్యి ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మెట్ల మార్గం ద్వారా కాకుండా రోడ్డు మార్గం ద్వారా వెళ్ళమని వైద్యులు సూచించినప్పటికీ కూడా లేదు నాకు మొక్కు ఉంది, నేను దీక్ష చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా నేను కాలినడకన వెళ్ళి తీరాలి అని పట్టుబట్టి నిన్న పవన్ కళ్యాణ్ గారు కాలినడక ద్వారా ఆ మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకున్నారు. ఇది ఇలా ఉంటే దీనిపైన వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అనేకమైనటువంటి ట్రోల్స్ చేశారు. 10 మెట్లు కూడా ఎక్కలేనోడు పవన్ కళ్యాణ్ అని రకరకాలుగా ఆయన్ని విమర్శిస్తా అవహేళన చేస్తా అనేకమైనటువంటి పోస్టులు పెట్టారు. దీక్ష చేస్తున్నటువంటి ఒక వ్యక్తి పైన, దీక్షలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పైన ఇలాంటి కామెంట్స్ చేయటం ఏంటి అనేది వాళ్ళ సంస్కారానికే వదిలేయాలి. తిరుమల తిరుపతి కొండ హైటు సుమారుగా 2799 అడుగులు. నడక మార్గం ద్వారా అంటే మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకోవాలంటే దాదాపుగా 3550 మెట్లు ఎక్కుకుంటూ కొండపైకి వెళ్ళాలి. కొండపైకి నడక మార్గం ద్వారా చేరుకోవాలంటే ఆ వ్యక్తి యొక్క హెల్త్, ఆ వ్యక్తి నడిచేటువంటి వేగాన్ని బట్టి 3 నుంచి 6 గంటల వరకు సమయం పడుతుంది. సాధారణంగా ఎంత హెల్దీగా ఉన్న మనిషి ఎంత వాకింగ్ చేసినా, ఎంత ఎక్సర్సైజ్ చేసినప్పటికీ కూడా 3-4 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఆయాసం వస్తుంది. ఆ ఆయాసాన్ని తీర్చుకోవడానికి కొంత సమయం అక్కడ కూర్చొని మళ్ళీ నడకని ప్రారంభిస్తారు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారికి కొంత శారీరక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు కాబట్టి ఆ దీక్ష ఎక్కడా భగ్నం కాకూడదు కాబట్టి కాలినడక ద్వారా కొండపైకి దర్శనానికి వెళ్ళారు. ఈ ప్రాయశ్చిత్త దీక్ష ఎవరి కోసం చేస్తున్నారంటే ఎవరైతే ట్రోల్స్ చేస్తున్నారో, ఎవరైతే కొండపైన అవినీతి చేశారో, ఎవరైతే వీటన్నిటికీ కూడా కారణమయ్యి తిరుమల తిరుపతి గౌరవాన్ని అగౌరవపరిచారో వారందరి తరపున వారందరినీ క్షమించమని, వారందరూ ఎలాగో కొండపైకి రారు కాబట్టి వారి కోసం ఆయనకి ఆరోగ్యం సహకరించకపోయినా కాలినడక ద్వారా కొండపైకి చేరుకున్నారు. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకున్నారు. అసలు కొండే ఎక్కనోడి గురించి ఎవరో మాట్లాడరో వాడి గురించి మాట్లాడడానికి ఎవరికి ప్రశ్నలు రావు. ఎందుకంటే వారు కళ్ళకే గంతలు కట్టుకున్నారు కాబట్టి. ఏది ఏమైనప్పటికీ కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దర్శనం అయితే పూర్తయిపోయింది. దీక్ష కూడా ఈ రోజుతో విరమించబోతున్నారు. ఇక రేపు తిరుమల తిరుపతిలోనే వారాహి పై నుంచి బహిరంగ సభలో మాట్లాడబోతున్నారు. ఎవరైతే కొండపైన అవినీతికి పాల్పడ్డారో, ఎవరైతే ఈ రకమైనటువంటి రోల్స్ చేయిస్తున్నారో, ఎవరైతే తిరుమల తిరుపతి ఆంధ్రప్రదేశ్ యొక్క పరువుకి భంగం కలిగించారో వారందరి తాట రేపొద్దున తీయబోతున్నారు. రేపు పవన్ కళ్యాణ్ గారు అడగబోయేటువంటి ప్రశ్నలకి వారందరూ కూడా సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది.